There's a beauty in the way you're worn, and the sharpness of your thorns, so vibrant in the imperfections. In the pain there's something real, all that anger so concealed. Still you're lost in how to feel, just let me hold. హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఖమ్మం చెరువు దాని యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఖమ్మం చెరువులో మెయిన్గా గుండ్లకమ్మ, జంపలేరు నదులతో బాగా వరద నీరు వస్తుంటాయి. అయితే ఆ వరద నీరు వల్ల ఇక్కట్లకు గురవుతున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. అయితే 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు రెండో భార్య శ్రీమతి అన్నపూర్ణదేవి గారికి ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలుసుకొని ఆ పరిసర గ్రామ ప్రజలను ఎలాగైనా కాపాడాలని అనుకున్నారు. దీంతో చెలించిపోయిన అన్నపూర్ణదేవి గారు గుండ్లకమ్మ, జంపలేరు నదుల వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ఖమ్మం చెరువు నిర్మించారు. అయితే ఆ సమయంలో సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో సీసాన్ని కరిగించి జిగురుతనం వచ్చేలా సున్నం, తుదితెర మిశ్రమాన్ని ఏనుగులతో బాగా తొక్కించి ఖమ్మం చెరువు కట్టను బలంగా నిర్మించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ చెరువు కట్టకు ఇరువైపులో ఉండే 2 తూముల నుండి నీరు బయటకు బాగా వెళ్ళిపోవడంతో ఏమి తెలియని స్థితిలో రుచిదేవి కలలో ఒక దేవత వచ్చి బలిదానం కోరారు. ఆ పరిస్థితిలో పెద్ద కమ్ముడు, చిన్న కమ్ముడు అనే కవల సోదరులు ఆ తూములకు అడ్డుగా నిల్చొని బలిదానం చేశారు. అయితే అలా చేసినందుకు ప్రస్తుత ఖమ్మం నాడు పెద్ద ఖమ్మంగాను, పొరుగునే ఉన్న మరో గ్రామంను చిన్న ఖమ్మంగాను పేర్లుగా పిలిచేవారు. అప్పటి నుండి రుచిదేవిని వరదరాజమ్మగా పరిగణించారు. నాడు ఖమ్మం ప్రాంత పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లలో ఏమైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఖమ్మం చెరువు దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిన వెంటనే ఆవిడ ఆభరణాలు అరువుగా ఇచ్చేదట. ఒకసారి ఓ దురాశపరి వాళ్ళు అలాగే వరదరాజమ్మ దగ్గరికి తీసుకున్న ఆభరణాలు ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచింది. అయితే అమ్మ బదులు ఆ అమ్మ అని పిలిచింది. అందుకు ఆమె కోపాగ్రస్తులై అక్కడ శిలగా మారిపోయిందని ఇక్కడ ప్రజలు అంటుంటారు. There's a beauty in the way you're worn, and the sharpness of your thorns, so vibrant in the imperfections. In the pain there's something real, all that anger so concealed. Still you're lost in how to feel, just let me hold that severed world. The pieces feel so cold. All the tears won't bring it back to life. But hate will always grow. There's a beauty in the way you lay, and the way your color fades. You stand out now with your imperfections. Oh, it was never meant to fall apart. It was not supposed to cause us harm. But these days all I do is wonder, is about another way to start again. చూడండి, మనకి అక్కడ ఖమ్మం చెరువులో ఉన్న వాటర్ అనేవి మనకి ఇక్కడికి వచ్చేసి ఒక కాలువలాగా వస్తుంది. ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ చూడడానికి కూడా. చూడండి, అక్కడ నుంచి కాలువ అనేది మనకి స్ట్రైట్గా ఇట్లా వెళ్తుంది. అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక మనకి ఇక్కడ రైల్వే పట్టాలాగా వస్తుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది.
There's a beauty in the way you're worn, and the sharpness of your thorn.